ఇప్పుడు మళ్ళీ మేము టికెట్లు తీసుకున్నాం, జనరల్ టికెట్లు. మళ్ళీ అది బొక్క మాకు. ఆల్రెడీ దోమలు వాచిపోతున్నాయి కుట్టి. 3 లిటర్లు బాగా కుట్టినాయి కదా దోమలు. ఆ విషయంలో బతుకు రైల్వే స్టేషన్ అయింది. ఓం నమ శివాయ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. సో నేనైతే ఇంకా ఆల్మోస్ట్ ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. సో మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళే ముందు మొదటిగా మనం చేయాల్సిన పని, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి తర్వాత చూడండి. అండ్ వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి, ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది. అండ్ తప్పకుండా లైక్ చేయండి. దీనికంటే ముందుగా డే 5 వ్లాగ్ పెట్టాను. సో అదే రోజు ఈవినింగ్ అనమాట. ఇప్పుడు మేము బయలుదేరేది నైట్ 7 o'clock ఉంది. యాక్చువల్గా మార్నింగ్ ఆగమాగంలో వెళ్ళిపోయినాము. సో ప్యాకింగ్ ఏం చేసుకోలేదు. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 12-1 వరకు అట్లా రిటర్న్ వచ్చేస్తామేమో అనుకున్నాము. బట్ ఇప్పుడు 3 అవుతుంది అనమాట. సో రాగానే హడావిడిగా ప్యాకింగ్ అదంతా చేసేసుకొని ఇంకా మేము ఇప్పుడు బయలుదేరబోతున్నాము. సో ఇందులోనైతే కంప్లీట్గా బడ్జెట్ ఎంత అయింది అంటే మాకు ఎంత అయింది అండ్ రూమ్ ఛార్జెస్ కానీ ఇంకా రిమైనింగ్ అవన్నీ కొంచెం డీటెయిల్స్ చెప్తాను నేను క్లియర్గా ఇందులో. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడు రూమ్ని వెకేట్ చేస్తున్నాము. వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే మాకు 7:15కి అట్లా ట్రైన్ ఉంది. అది కూడా కాట్పాడి. మేము వచ్చేటప్పుడు ఏ ట్రైన్ వచ్చినామో స్పెషల్ ట్రైన్, ఆ బ్లాగ్ కూడా అసలు వెరీ హారబుల్ జర్నీ అనమాట. సో మళ్ళీ మాకు రిటర్న్లో కూడా ఇట్లనే ఏదైనా అసలు గెస్ చేయలేదు. ఏం జరిగింది అనేది చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ డే స్టార్ట్ విత్ కాఫీ ఎండ్ విత్ కాఫీ లాగా. సో ఈ శేషాద్రి ఆశ్రమంలో మాకు ఒక ఇది బెస్ట్ మెమొరీ అనమాట. రియల్గా నేనైతే కాఫీ లవర్ని. సో అట్లా కాఫీ తాగేసి స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చి కాఫీ తాగుతున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను షూస్ వేసుకొచ్చాను అండ్ ఇంకా ఎక్స్ట్రాగా చెప్పుల్స్ కూడా క్యారీ చేశాను అనమాట. బట్ అరుణాచలంలో దిగి శేషాద్రి ఆశ్రమంలో ఫస్ట్ డే మేము రూమ్ తీసుకున్నప్పుడు వదిలిన చెప్పులు షూస్ అనుకోండి, మళ్ళీ ఇందాక వేసుకున్నదండి. ఉన్న 4.5 days ఆల్మోస్ట్ 5 days అసలు చెప్పులే వేసుకోలేదు మేము మొత్తానికి ఎక్కడికి కూడా. ఒక్కసారిగా షూస్ వేసుకునేసరికి ఆల్రెడీ ఫుల్ పెయిన్స్ ఉన్నాయి, విపరీతంగా పెయిన్స్ ఉన్నాయి. అసలు కొండెక్కినవి కానీ గిరి ప్రదక్షిణవి కానీ అంటే మెయిన్ బాడీ స్ట్రెస్ ఆ పెయిన్ ఎక్కువ ఉందనమాట. షూస్ వేసుకొని ఇట్లా ఒక 2-3 అడుగులు వేయగానే అసలు ఎంత రిలీఫ్గా అనిపించిందో. బట్ లక్కీలీ మేము కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి క్యారీ చేసిన. Day 1 వ్లాగ్లో నేను ప్యాకింగ్ అప్పుడు కూడా చెప్పిన. యాక్చువల్లీ ఇది కూడా నోట్ చేసేసుకోండి. అంటే లోషను, ఆయిల్, సో మనం రెడీ అయ్యేటి కానీ అండ్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కానీ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ కానీ అండ్ మనం కానీ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నేను చెప్పలేదు, మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్ష మార్గం దాటిన తర్వాత అసలు సడన్గా నాకు అక్క వాళ్ళ బాబుకి కాలు బెనికింది. అంటే ఒక ఫింగర్ బెనికింది, నాకేమో వాడికేమో కొంచెం పాదం దగ్గర బెనికింది. సో అసలు మేము ఇంకా నెక్స్ట్ డే అసలు లేచి నడవము అని అనుకున్నాము. సో మేమైతే ఫైనల్గా బస్ స్టాండ్కి వచ్చేసి బస్ అయితే ఎక్కేసినాము. సో ఇప్పుడు మేము వెల్లూరుకి వెళ్ళాలి. వెల్లూరు నుంచి మళ్ళీ కాట్పాడికి వెళ్ళాలి. అండ్ చాలా మంది అడుగుతున్నారు హైదరాబాద్ టు అరుణాచలం. యాక్చువల్గా నేను ఇది Day 1 వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, బట్ మళ్ళీ అడుగుతూనే ఉన్నారనమాట. సో తెలిసిన వాళ్ళకి ఫైన్, తెలియని వాళ్ళకి మళ్ళీ నేను షేర్ చేస్తున్నాను. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే హైదరాబాద్ టు శబరి ఎక్స్ప్రెస్ ఉంటుందండి. సో దీనికి నేనైతే సజెస్ట్ చేస్తాను. ఒక 2-3 months ముందే మనం బుక్ చేసుకోవాలి, లేదంటే తత్కాల్ ట్రై చేయండి. మేమంటే ఇంకా అసలు అనుకోకుండా అవడంతో ఇట్లా స్పెషల్ ట్రైన్ అనేసి హైదరాబాద్ టు కాట్పాడి జంక్షన్లో దిగాము. అది కేరళ వరకు వెళ్తుంది అనుకుంటా. కోలం ట్రైన్ కాట్పాడిలో దిగి మళ్ళీ కాట్పాడి నుంచి మనము అరుణాచలంకి రావాలి. సో ఇదంతా తిరగడం కంటే డైరెక్ట్ శబరి ఎక్స్ప్రెస్ ఎక్కితే బెటర్. అండ్ ట్రైన్ ఛార్జెస్ వచ్చేసి మాకు 480, 490, 500 అనుకోండి. అంటే ఇంకా అప్ అండ్ డౌన్ ఒక 1000 అనుకోండి. సో మళ్ళీ కాకపోతే కాట్పాడి టు మళ్ళీ అరుణాచలంకి మళ్ళీ బస్ ఛార్జెస్ 50 or 100 rupees ఏమో పడుతుంది పర్ హెడ్. సో దానికంటే బెటర్ మనం ఇప్పుడు శబరి ఎక్స్ప్రెస్ అయినా ఆల్మోస్ట్ అంతే 500, 550 పడుతుంది. సో ఫైనల్లీ ఇక్కడికైతే మేము వెల్లూరుకి వచ్చేసినాం. టెంపుల్ చూసారా ఎంత బాగుంది. ఇది సంథింగ్ ఏదో ఫోర్ట్, అప్పుడేదో నేమ్ మర్చిపోయాను. చాలా అంటే చాలా బాగుంది. మాది ఒక పెద్ద మిస్టేక్ ఏమైందంటే వచ్చేటప్పుడు ట్రైన్ బిస్కెట్ చేసింది, వెళ్ళేటప్పుడు అంటే మాది మిస్టేక్ అని కాదు, మేము టైం చూసుకున్నాము. యాక్చువల్గా
అరుణాచలం టు వెల్లూరు టు కట్పాడి మేము చూస్తే ఆల్మోస్ట్ 1.5 hours 2 hours వెళ్ళిపోతామని అనుకున్నాము. మా ట్రైన్ వచ్చేసి 7 o'clock ఉందండి. సో మేము 3:15 4 అట్లా స్టార్ట్ అయిపోయినాము, వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు పౌర్ణమి. సో మాకు అరుణాచలంలోనే ఆటో మొత్తం తిప్పుకుంటూ వెళ్ళడమే ఆల్మోస్ట్ ఒక 45 minutes అట్లా అయిపోయింది. సో అట్లా డిలే అయిపోయింది. బస్సు వాడు కూడా అసలు 1.5 2 hours ఏమో తీసుకెళ్సిన వాడు, మేము వచ్చరికి వందే మాతరం ట్రైన్ వెళ్తుంది, నేను ఫస్ట్ టైం డైరెక్ట్గా చూడడం ఈరోజే. సో ఆ బస్సు వాడు కూడా చాలా స్లోగా తీసుకెళ్ళడము, అది ఆర్డినరీ బస్సు ఎక్కడమో ఏమో మాది ఫాల్ట్. సో 3 hours పట్టింది. మేము బస్సులో ఉండగానే మా ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఎంత అంటే అసలు ఆ రోజు మా టెన్షన్, మేము వెల్లూరులో ఇంకొక 5-10 minutes అయితే దిగుతామనే టైంకి ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది. మేము యాప్లో అప్పటికే అప్డేట్స్ చూస్తూనే ఉన్నాము. అసలు ఇంకొక 1/2 hour ఆ ట్రైన్ లేట్ వస్తే మేము అసలు అందేవాళ్ళము. ట్రైన్ మిస్ అయినప్పుడు కాదు, ట్రైన్ని మనం మిస్ అయినప్పుడు ఏమి చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టేషన్లో ఏం చేయాలి, ఎట్లా టైం పాస్ చేసినాము 3 hours. టైం పాస్ కాదు, హారబుల్. ఇంకో ఆల్రెడీ దోమలు వాసిపోతున్నాయి కుట్టి. 3 లిటర్లు బాగా కుట్టినాయి కదా దోమలు. దోమల్ని ఎట్లా కుట్టించుకున్నాను అది పరిస్థితి. నేనేమో ఇట్లా తిరుగుతున్నా, కాళ్ళను వస్తాయి. షూస్ వేసుకున్నా కాబట్టి కొంచెం పర్లేదు అన్నట్టు. నార్మల్గా కాళ్ళతో నడవలేకపోతున్నా, కాకపోతే ఇట్లా కూడా ఒక స్టెప్ కూడా దిగాలన్నా కూడా పంచప్రాణాలు పోతున్నాయి. అది మ్యాటర్. ఎంత బ్యాడ్ లక్ అంటే మేము వెళ్ళే అప్పుడేమో అన్ని గంటలు లేట్ వచ్చిన ట్రైన్ అసలు ఈరోజు ఒక 1/2 hour లేట్ వచ్చినా అసలు అందేవాళ్ళం. మేము కట్పాడి స్టేషన్కి వచ్చేసరికి 8 o'clock అయింది. అది వెళ్ళిపోయింది. అసలు లిటరల్లీగా ఒక దుఃఖం ఒక్కటే తక్కువ. ఎందుకంటే నెక్స్ట్ ట్రైన్ ఏంటిది, అసలు ఎట్లా వెళ్ళాలి, బస్కి వెళ్దాం అనుకున్నా. మేము ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చినాం. మళ్ళీ బస్కి వెళ్ళాలంటే మళ్ళీ మేము వెల్లూరుకి వెళ్ళాలి, బుక్ చేసుకోవాలి. అసలు మేము ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కూడా మేము ట్రైన్ ఎక్కినామని చెప్పేసినాము. ఎందుకంటే పాపం వాళ్ళని ఎందుకు గట్టిగా టెన్షన్ పడడం అనేసి, అండ్ తట్టు మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ టెన్షన్ పడతారు అనేసి. బట్ లక్కీగా ఏంటంటే ఇంకో కొన్ని అవర్స్లో శబరి ఎక్స్ప్రెస్ ఉంది, హైదరాబాద్కి వెళ్తుంది. అదే ఇంకా సేమ్ ఇవే 2 trains ఉంటాయి కదా, వెళ్తుంది అని చెప్పేసరికి సో ఇప్పుడైతే వచ్చి స్టేషన్లో వెయిట్ చేసి ఫస్ట్ వెళ్ళి అక్కడ కౌంటర్లో అడిగినాము. సో ఆబ్వియస్లీ కన్ఫర్మ్ టికెట్స్ ఉంటాయి కాబట్టి సో మళ్ళీ మేము జనరల్ టికెట్స్ తీసుకొని బొక్క మాకు. సో జనరల్ టికెట్ తీసుకున్నా కూడా జనరల్లో బాక్స్లో మనం ఎక్కలేము, ఎక్కిన అక్కడ ప్లేస్ ఉండదు. అసలు మాకు నిద్ర లేదు, పెయిన్స్, అసలు ఎంత దారుణం అంటే చెప్పలేను, అంత టూ మచ్. ఇప్పుడు 9:30 అవుతుంది, 11 o'clock ఉందని చెప్పారు ట్రైన్ వచ్చేసి. సో అట్లా ఇంకా నాకేమో దోమల పెడతా అన్నమాట, దోమల బాధ. ఒక 5 నిమిషాలు ఒక దగ్గర కూర్చుంటే విపరీతంగా దోమలు కుట్టేస్తాయి. అండ్ అందులోనూ చలి ఉంది. సో కింద చాలామంది కూర్చున్నారు. అండ్ మేమనే కాదు, మాతో పాటు చాలామంది మిస్ అయ్యారు అనేసి, అంటే ట్రైన్ మిస్ అయ్యారు అనేసి మాకు తర్వాత అర్థమైంది. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేము కూడా కొంచెం లేట్ వచ్చినాము, ట్రైన్ మాత్రం ఆన్ టైంకి వచ్చింది, అట్లా మిస్ అయిపోయినాం అనేసి కొన్ని ఫ్యామిలీస్ అక్కడ పరిచయం అయి ఉండే అట్లా మాట్లాడినాం అన్నట్టు. ఇంకేం చేయాలో తెలియక ఒక్క దగ్గర కూర్చుంటే దోమలు కుడతాయి అనేసి ఇంకా నేను మా వాడిద్దరం కలిసి అటు ఇటు తిరుగుతున్నాము. అండ్ చాలామంది బడ్జెట్ ఎంత అవుతుంది అక్క అనేసి, అండ్ ఎన్ని డేస్ వరకు వెళ్ళొచ్చు అట్లా అనేసి కొన్ని క్వశ్చన్స్ వేసారు కదా. సో నేను నార్మల్గా చెప్తున్నా, ఒక్క పర్సన్కి సో అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్ మనం 1000 వేసుకున్నా, అంటే నార్మల్ స్లీపర్లో 1000 వేసుకున్నా. అండ్ మాకైతే పర్ పర్సన్కి పర్ డే 300 rupees పడిందండి. సో అట్లా 300 ఇంటూ ఒక 4 days అట్లా వేసుకున్నా 1200, లేకపోతే 5 days వేసుకున్నా ఒక 1500 అవుతుంది అనుకున్నా, అంటే 2500 అంటే రూమ్కి మనకి ట్రైన్ టికెట్స్కి. సో ఇదైతే కంపల్సరీ మ్యాండటరీ. మామూలుగా అందరూ బతుకు బస్ స్టాండ్ అయిందని అంటారు కదా, మా విషయాల్లో బతుకు రైల్వే స్టేషన్ అయింది. కళ్ళు మండుతున్నాయి, నిద్ర వస్తుంది, కాళ్ళు నొస్తున్నాయి. అసలు ఇప్పుడు ఎక్కే ట్రైన్ సీట్లు కాదు కదా, కింద పడుకోవడానికి ఛాన్స్ ఇస్తారా మహాభాగ్యర్రా అని ఒప్పుకుంటున్నాం అన్నట్టు. అది పరిస్థితి. మేము వచ్చేటప్పుడు కప్పుకున్న బెడ్షీట్లు ఇప్పుడు కింద వేసుకొని పండుకోవాల్సి వస్తుంది. కాదురా, ఇది ఒక టెన్షన్.
రియల్గా ఘోరం అయిపోయిందమ్మా. ట్రైన్ తప్పు ఉంది, మాది కూడా తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉంది. ఏం చేయలేము, ఎవరు తప్పు ఉన్నా కూడా. ఇప్పుడు మళ్ళీ మేము టికెట్లు తీసుకున్నాం, జనరల్ టికెట్లు. మళ్ళీ అది బొక్క మాకు. ఏం చేస్తాం, ఆ జనరల్ టికెట్ తీసుకున్నాము, అయినా రిజర్వేషన్లు ఎక్కుతాడు, ఏం చేస్తాడో ఏమో భయం వేస్తుంది. మామూలుగానైతే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారము మనము ఇన్ కేస్ కుక్కనా ఇన్ కేస్ ఏదైనా ట్రైన్ మిస్ అయ్యి వేరే ట్రైన్ ఎక్కితే టీసీఏ డైరెక్ట్ మనకి టికెట్స్ ఇస్తున్నాడట. కాకపోతే అది ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది ఇంకా మాకు క్లారిటీ లేదు. అది మొత్తానికైతే మేము బుక్ చేసుకునే టికెట్లు ఇప్పుడు మళ్ళీ జనరల్ టికెట్ చూపిస్తే మేబీ ఫైన్ వేయడేమో అని అనుకుంటున్నాము. ఇక్కడ కూడా చాలామంది అదే మాట అన్నారు అన్నట్టు. చూద్దాం, కానీ మస్తు చలి పెడుతుంది. ఇంకొక విషయం, అండ్ రూమ్స్ వచ్చేసి కూడా మేము ఆశ్రమంలో తీసుకున్నాం కాబట్టి 300, అండ్ అది కూడా డిపెండ్స్ ఆన్ డే అండి. మీరు పౌర్ణమి డేలో వెళ్తే ఇదే 300 రూపీస్, ఒక మినిమం ఒక 800-900 రూపీస్ అయినా ఉంటుంది. పక్కా డబల్ అయితే ఛార్జెస్ ఉంటాయండి. అది నాట్ ఓన్లీ ఆశ్రమంలో, మీరు హోటల్ 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ తీసుకుంటే ఇంకా టూ మచ్ ఉంటుంది. మాకు కొన్ని 2-3 హోటల్స్ తిరిగినప్పుడు కూడా ఒక్క రోజుకే 1500-2000 చెప్పిండు. సో అట్లా మీ చాయిస్, మీరు మంచి హోటల్స్లో ఉండాలి, అట్లా 5 స్టార్ 4 స్టార్ అట్లా అనుకుంటే మీరు పర్ డేకి 1000-1500-2000 కూడా ఉంటాయి. లేదు ఇట్లా మా ఆశ్రమంలో కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ ఆశ్రమంలో కూడా ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. సో అది ఇంకా మన చాయిస్ అనమాట, మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత కంఫర్ట్గా ఉండాలి అనేసి. సో అట్లా డిపెండ్స్. అండ్ లేదు జస్ట్ ఒక్క రోజులోనే వెళ్ళి రావాలనుకున్న వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కొన్ని హాల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనకు తిరుపతిలో ఉంటాయి, పెద్ద హాల్ ఉంటుంది, లాకర్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు మనకు ఒక చాప అండ్ లగేజ్ పెట్టుకోవడానికి ఒక లాకర్ ఇస్తారు. 100 రూపీస్ 150 రూపీస్ అంట పర్ డే. అవి ఏంటంటే మనకి ఇప్పుడు రాజగోపురం ఉంది కదా, సో రాజగోపురానికి స్ట్రేట్గా కొన్ని తెలుగు హాల్స్ ఉంటాయి అన్నమాట. తెలుగు హాల్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి, తమిళ్ వాళ్ళవి కూడా ఉంటాయి. సో మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ దొరుకుతాయండి. బట్ ఏదైనా సరే హోటల్స్ ఆర్ ఆశ్రమంలో ఉండాలనుకున్న వాళ్ళు మాత్రము మినిమం 2-3 months ముందే మనం బుక్ చేసుకోవాలి. అంటే మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాక మనం ఆశ్రమాలు బుక్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి. ఆన్ టైం అక్కడికి వెళ్ళాలి అని వెతుక్కోవాలంటే కష్టం. మాకేదో ఆ దేవుడు దయ వల్ల లక్కీలీ మాకు అట్లా దొరికింది. కానీ నార్మల్గా మేము కూడా హోటల్లో దొరకకపోతే హోటల్లో తీసుకొని బాగా పే చేసేటోళ్ళము. అండ్ పౌర్ణమి టైంలో, కార్తీక మాసం టైంలో, అండ్ లాంగ్ వీకెండ్ ఫెస్టివల్స్ టైంలోనైతే పెద్ద హాల్స్ ఉంటాయని చెప్పినా కదా, అవి కూడా ఫుల్గానే ఉంటాయట. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళడం. అందులో ఇట్లా పెద్ద ఫ్యామిలీ కానీ పిల్లలు ఉంటే మాత్రము అదే బెస్ట్ ఆప్షన్ అండి. సో ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఎంత దరిద్రం అంటే అసలు ఇది 11 o'clock 11:15 అన్నారు, 11:45 వచ్చింది. సో ఫైనల్గా మేమైతే ఎక్కేసినాము, రిజర్వేషన్లోనే ఎక్కినాము. మళ్ళీ బ్యాడ్ లక్ ఏంటంటే జనరల్ టికెట్ తీసుకున్నాము, మళ్ళీ మేము మిస్ అయిన టికెట్స్ చూపించినా కూడా ఫైన్ వేసిరు మాకు. సో మాకు అట్లా కొంచెం ఎక్కువ ఛార్జెస్ అనేవి పడినాయి అనమాట. ఇప్పుడైతే గుంటూరులో ఆపారు. సో మాకు నైట్ 2 or 3కి నేనైతే పడుకున్నా. పాపం ఒక ఆమె నాకు సీట్ ఇచ్చిందన్నమాట. సో ఇద్దరం షేరింగ్ చేసుకొని పడుకున్నాము. పాకేనైతే అసలు మొత్తానికి పడుకోలేదంట, పాపం ఎక్కడ దొరకలేదు. సో నైట్ 2 or 3కో ఏమో టీసీ వచ్చి సో ఫైన్ వేసి అప్పుడు మాకు ఇచ్చిండనమాట, బెడ్స్ అనేవి ఇచ్చిర్రు. సో మేము మార్నింగ్ ఇప్పుడు 9 అట్లా అవుతుంది, ఫుల్గా పడుకున్నాము. అండ్ నాకు కళ్ళు చూడొచ్చు. ఇక్కడ ఇందాక ఫస్ట్ ఏమో గుంటూరు దగ్గర ఆపిండు, ఇదేమో సిరిపురం స్టేషన్ అంట. అండ్ బ్రష్ వేసినాము, కళ్ళన్నీ ఉబ్బినాయి, కాళ్ళు ఉబ్బినాయి, అసలు విపరీతంగా. ఫోన్లో అట్లీస్ట్ ఫైన్ వేసినందుకన్నా బెడ్స్ ఇచ్చిండని హ్యాపీగా ఫీల్ అయినాం మేము. అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో మేమైతే 2-3 రోజుల నిద్ర ఫుల్గా పడుకున్నాము. అండ్ ఈ ట్రైన్ ఆఫ్టర్నూన్ 1 వరకు సికింద్రాబాద్కి రీచ్ అవ్వాలి. చూద్దాం ఏ టైం వరకు మేము రీచ్ అయినామైంది అనేది. అండ్ ఇంకొకటి ఆ బడ్జెట్ కిందికి వస్తే ముఖ్యంగా మనకి మెయిన్ ఆటో ఛార్జెస్ ఎక్కువ పడతాయండి అరుణాచలంలో. అండ్ అది కూడా డిపెండ్స్ ఆన్ డేస్ పైన ఉంటుంది. మేము ఫస్ట్ 3 daysలో మేమున్న ఆశ్రమం నుంచి, అంటే రమణాశ్రమం, శేషాద్రి ఆశ్రమం నుంచి టెంపుల్కి తీసుకున్నాం. ఎందుకంటే ఏదైనా మనం టెంపుల్ నుంచి స్టార్ట్ చేయాలి. సో టెంపుల్కి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేసిండండి. మేము పౌర్ణమి ముందు రోజు అండ్ పౌర్ణమి రోజు ఒక్కరికి 100 రూపీస్, సేమ్ అదే డిస్టెన్స్. ఏదన్నా అంటే పౌర్ణమి డిమాండింగ్. సో అట్లా ఆటోకి ఎక్కువ ఛార్జెస్ అయినాయి మాకు. అసలు మేము క్యాల్కులేట్ చేసుకుంటే ట్రైన్ టికెట్స్ కంటే మేము ఆటోకే ఎక్కువ పెట్టినాము.
అండ్ అందులోనూ అదే ఇక మనం గిరి ప్రదక్షిణ అయినా వెళ్ళేటప్పుడు అండ్ అయినాక మళ్ళీ మనం ఉన్న రూమ్కి రావాలన్నా కూడా కంపల్సరీ ఆటోసే ఎక్కాలి కదా. సో అట్లా అదొకటి, మళ్ళీ పౌర్ణమి రోజు అనేసి అట్లా ఒక టికెట్ తీసుకున్నారు. బట్ ఒక్క దగ్గర ఏంటంటే ఫుడ్ విషయంలో మాత్రం మేము ఫుడ్ బయట ఎక్కడ తినలేదండి. మ్యాక్స్ ఒక 2-3 సార్లు టీ తాగినాము. టిఫిన్ కూడా నాకు తెలిసి మేమున్న శేషాద్రి ఆశ్రమంలోనే తిన్నాము, అందులోనూ తక్కువ ఛార్జెస్ అన్నమాట. మేము ఫుడ్ ఉన్నన్ని రోజులు రమణాశ్రమంలోనే తిన్నాము. పౌర్ణమి టైంలో వెళ్తేనైతే ఇంకా మీరు అసలు అడుగున ఎక్కడ చూసినా మనకి అన్నదానం జరుగుతూనే ఉంటుంది. సో అట్లా దేవుడి ప్రసాదమే తినొచ్చు అనమాట. సో ఫుడ్కి అయితే మేమైతే పెద్దగా ఎక్కువ పెట్టలేదు. ఇక మనకి ఆశ్రమంలో మేము తినము అట్లా అని వాళ్ళు కూడా బయట హోటల్స్లో కూడా అట్లా తినొచ్చు. యాక్చువల్లీ మా అక్కది ప్లాన్ ఏంటంటే వెల్లూరు కూడా వెళ్దాము టైం ఉంటే అని అనుకుంది. బట్ మాకున్న డేస్లలో అసలు మస్ట్ విజిటింగ్ ప్లేస్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాము. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే అరుణగిరి, అది ఎక్కేసరికి మాకు 1 డే అండ్ దట్టు బాగా స్ట్రెయిన్ అయిపోయినాం మేము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మనం ఏదైనా ఒక టెంపుల్ దర్శనానికి అని అనుకుంటాం, అంటే లాంగ్ ఏమన్నా అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ అయిపోవాలి మన ఇంటికి. సో మధ్యలో మనం వేరే ఎక్కడికి వెళ్ళొద్దు అట్లా అని అన్నారన్నమాట. అంటే ఒక్కొక్కరు మరి అట్లా అంటే తిరుపతి, వెల్లూరు ఇవన్నీ ఒకటేసారి కవర్ చేస్తారు కదా ఒక 10 days అంటే. అదే అండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ప్లాన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో అట్లా అంటే ఆల్రెడీ నేను వెల్లూరు చూసిన, అనిలు మేము వెళ్ళినాము, బట్ మా అక్క వాళ్ళు చూడలేదు. సో అది వెళ్దామని అనుకున్నాం, ఎట్లాగో దగ్గరనే కదా, ఒక 1 hour 1.5 hour పడుతుంది అంతే అని అనుకున్నాం. బట్ కానీ ఇక అది కాకుండా మేము దానికి బదులు మస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఇంకా మళ్ళీ వస్తామో రామో అనేసి, సో ఆ ప్లేసెస్ మెయిన్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసినాం అన్నట్టు. సో జనరల్గా బడ్జెట్ అయితే ఒక 5,000 to 6,000 అవుతుందండి పర్ హెడ్. అంటే నేను ఇది 5 daysకి చెప్తున్నాను, ఎందుకంటే మేము 5 days ఉన్నాము. నార్మల్గా ఓన్లీ దర్శనమే, ఓన్లీ గిరి ప్రదక్షిణ అని అనుకుంటే వాళ్ళకి జస్ట్ 2 days సరిపోతుంది. సో 2 daysకి వాళ్ళకి అంతే, ట్రైన్ టికెట్స్ ఒక 1,000 అట్లా వేసుకున్నా, అండ్ రూమ్కి ఇంకో 1,000 వేసుకున్నా, ఒక 2,500-3 లోపు అయిపోతుంది. అండ్ మేము మళ్ళీ ఫుడ్ కూడా అసలు మాకు ఫుడ్ మేము మొత్తానికి బయట పెట్టలేదు. కాకపోతే మాకు ఎక్స్ట్రా ఎక్కడ బొక్కబడిందంటే ఇప్పుడు రిటర్న్ టైంలో ట్రైన్కి మేము జనరల్ టికెట్స్ తీసుకున్నాము, మళ్ళీ ఫైన్ కట్టినాము. సో అట్లా అవి మాకు ఎక్స్ట్రా అయినాయి, లేకపోతే నార్మల్గా ఒక 4-5 అట్లా అయిపోయేది. అండ్ చాలా తక్కువైంది అక్క అని అనుకోవచ్చు. 1 more ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అస్సలు మేము షాపింగ్ చేయలేదు. లాస్ట్ రోజు ట్రైన్ ఎక్కే ముందు ఆ రోజు ఇంకా శ్రీయుగున్ను మా అక్క వాళ్ళ చిన్న బాబుకి ఏమన్నా తీసుకోవాలని అనుకున్నాం, కానీ మాకు ఏం దొరకలేదు. జస్ట్ అక్కడ ఉన్నాయి కొన్ని అట్లేమో తీసుకున్నాము. సో షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఎక్కువ అవుతుందండి. సో మేము మాత్రం ఏం షాపింగ్ చేయలేదు. సో ఫైనల్ బడ్జెట్ అయితే ఇంత 5 అంటే ఇన్ని డేస్కి 5 daysకి అయితే ఇంత పడుతుంది. సో ఫైనల్లీ మేమైతే సికింద్రాబాద్ జంక్షన్కి వచ్చేసినాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, యాక్చువల్గా 1 వరకు రీచ్ అవ్వాలి. వీడు కరెక్ట్ టైంకి అంటే ఒక 1/2 hour 45 minutes లేట్ వచ్చిండు. సో అట్లా వేసుకున్న ఒక 2 వరకైనా మేము రీచ్ అవుతాం కావచ్చు అని అనుకున్నాం. బట్ కానీ ఇప్పుడు 3:30 అవుతుంది. 3:30కి ఇక్కడికి వచ్చినాము. సో మేము ఇంకా ఆకలి వేస్తుంది అనేసి మేము ట్రైన్లోనే ఇక ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి కొనుక్కొని తిన్నామన్నమాట. సో బడ్జెట్ అయితే అదండి. అండ్ రూమ్స్ గురించి అయితే చాలా వెబ్సైట్స్ ఉంటాయి అండ్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆశ్రమంలో, అంటే మేము అడిగారనమాట, లాస్ట్ వ్లాగ్లో అడిగినట్టున్నారు, మీరు ఉండే ఆశ్రమం ఎట్లుంది అక్క అని. అంటే ఫైన్, మంచిగా ఉంది. అంటే అదే చెప్తున్నాను మీకు, మరి అన్ని ఫెసిలిటీస్ కావాలి, లైక్ టీవీ, ఫ్రిడ్జ్ అట్లా కావాలని అనుకుంటే మీరు హోటల్స్కి వెళ్ళొచ్చు. ఆశ్రమంలోనైతే హాట్ వాటర్ ఉందండి, మేము వెళ్ళిన దాంట్లో హాట్ వాటర్ ఉంది అండ్ నీట్గా ఉంది. చాలా మెయిన్ ఏంటంటే పీస్ఫుల్. అండ్ ఆశ్రమంలో ఖచ్చితంగా నిద్ర తీయాలి, అదేదో మాకు భాగ్యం ఉంది, మాకు అందులో దొరికింది. లేకపోతే మేము కూడా ఏ హోటల్లో రూమ్ తీసుకొని ఉండేటోళ్ళమో ఏమో. సో ఫైనల్లీ అలా 5 days తర్వాత ఇంటికైతే సేఫ్గా చేరుకున్నాము. ట్రైన్ బిస్కెట్ చేసినా కూడా కొంచెం బాగానే వచ్చినాము. నేను చెప్పినా కదా నా వేలు బెనికింది అనేసి, లెఫ్ట్ లెగ్ చూడొచ్చు బాగా స్వెల్ ఉండే. ఇంకా నేను ఇది మై డాక్టర్ పెయిన్ కిల్లర్ ఆయిల్ అది స్ప్రే కొట్టుకోవడం వల్ల కొంచెం తగ్గింది. అండ్ లాస్ట్ టైం వ్లాగ్లో శ్రీయు తీసుకెళ్ళలేదా అక్క అని అడిగారు. యాక్చువల్గా మేము వెళ్ళడమే, మేము చేసిందే పెద్ద అడ్వెంచర్, రిస్క్. సో అందులోనూ అంతసేపు జర్నీ, అంటే 10 to 12 hours జర్నీ మినిమము. మా వాడంటే పెద్దోడు, అక్క వాళ్ళ బాబు పెద్దోడు కాబట్టి వాడిని తీసుకెళ్ళినాము. అండ్ చిన్నోడిని తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళడము. అండ్ అందులోనూ మేము గిరిప్రదక్షిణ అని అనుకున్నాము. అంటే అఫ్కోర్స్ పిల్లల్ని పట్టుకొని కూడా గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఎంతైనా ఎందుకు మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది కొంచెం పెద్దగా అయినప్పుడు తీసుకెళ్తే బాగుంటుంది కదా, ఈ టైంలో తనని తీసుకెళ్ళడం ఇబ్బంది ఎందుకనేసి. సో మమ్మీని అందుకే ఇక్కడే ఉంచేసి, అండ్ అనిల్ కూడా ఉన్నాడు కాబట్టి అనిల్ని శ్రీయుని చూసుకోవడానికి మమ్మీ ఉండే. అండ్ లిటరల్లీ చెప్తున్నా, నేను వచ్చినాక ఒక 3-4 days ఇవ్వలేదండి. అంత విపరీతమైన
పెయిన్స్ అక్కడ ఉన్నన్ని రోజులు ఏమనిపించలేదు, అంత ఎగ్జైటింగ్గా హ్యాపీ ఆ ప్లేస్లో. బట్ వచ్చిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అండ్ దట్టు నా లెఫ్ట్ ఐ బాగా సెల్ వచ్చి కొంచెం ఇన్ఫెక్షన్ కూడా అయింది. రైట్ ఐ బాగానే ఉండే కానీ లెఫ్ట్ ఐ ఇన్ఫెక్షన్ రావడము అండ్ ఈ లెగ్స్ అంతా పెయిన్ రావడం, దీనివల్ల కొంచెం హాస్పిటల్స్కి తిరిగినందుకు కూడా ఆ డేస్లో నేను చాలా ఇన్యాక్టివ్గా ఉండే. మీరు ఇక్కడ చూడొచ్చు నా ఫేస్ అండ్ లెఫ్ట్ ఐ మెయిన్గా బాగా స్వెల్ వచ్చింది. అండ్ దట్టు మమ్మీ చాలా డేస్ ఉంది, ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోయారు అనమాట. సో ఆ పెయిన్స్తో నేను చాలా ఇన్యాక్టివ్గా ఉండే ఆ డేస్లలో. ఫైనల్లీ అయితే చాలా మంచి ట్రిప్ అండి. అండ్ నేను కూడా ఈ వ్లాగ్స్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినాను అనుకుంటా. అండ్ అరుణాచలం వ్లాగ్స్ Day 1 నుంచి Day 5 వరకు లింక్స్ అనేవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ టైం మీతో ఎవరైనా అరుణాచలం ప్లాన్ ఉంది అనగానే మన వ్లాగ్స్ అనేవి షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూ ఆల్. రియల్గా చాలా హ్యాపీ మూమెంట్స్ అండ్ మెమొరీస్ అనేవి ట్రిప్లో ఉన్నాయి నాకు. అండ్ దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మాత్రము. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ video. Bye everyone, take care all of you.